the dais. I invite Mrs. Ujjalakshmi teacher and Indra teacher to give the bouquet. It is my privilege to invite Father Lamu Jairaju to deliver his Christmas message. Maybe everybody can settle down a while, a few minutes. Today's the word of God goes like this. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయిచుండిరి. దేవదూత వారికి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశించగా వారు మిక్కిలి భయభ్రాంతులైతిరి. దేవదూత వారితో ఇట్లు అనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారముని మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమును పొందిన వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. నిర్మల ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మరియనా గారికి, ప్రిన్సిపల్ సిస్టర్ బిందు గారికి, తదితర సిస్టర్స్కి, మరి ముఖ్యంగా స్టాఫ్కి ప్రభువు పేరిట మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ, సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ శుభవేళ ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మన సంబరాలలో ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఈ సంవత్సరం మనం క్రీస్తు జయంతి వేడుకలు నెరవేర్చుకోవాల్సి వస్తుంది. ఈ జయంతి వేడుకలలో ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ గంతులు వేస్తూ, చిందులు వేస్తూ, సంబరాల్లో పాల్గొంటూ ఎంతో ఆనందంగా మురిసిపోతూ కళకళలాడుతున్న నృత్యాలు, కళకళలాడుతున్న డ్రెస్సెస్తో కనిపించేవాళ్ళు, ఆనందంగా చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం వినూత్నమైన క్రిస్మస్. కారణం ఏంటో మనకు తెలుసు. కరోనా అనే వైరస్ ప్రపంచాన్ని బెంబేలు పెడుతూ ఉండగా సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్, క్లీనింగ్ అవర్ హ్యాండ్స్, ఇవి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. మన యొక్క జీవితాలలో మహమ్మారి మనల్ని తాకకుండా ఉండాలంటే భయపడనవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం అనేది
మనం తెలుసుకోవలసిన ఒక సత్యం. ఈ సమయంలో సి, బిగ్ సి అనుకోమాకండి. సి గురించి మనం ఆలోచించే రోజులు. డిసెంబర్ మాసము అనగానే ఆనంద మాసము అని అంటారు. ఈ ఆనందానికి అవధులు లేదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లోకరక్షకుడు యేసుక్రీస్తు మెస్సయ మానవులను పాపము నుంచి విముక్తి చేసి, చెరల నుంచి విడుదల చేసి, ఒక మహత్తరమైన సంవత్సరాన్ని ప్రకటించి మనకు విముక్తిని ప్రసాదించేవాడు, దాస్య భావము నుంచి స్వతంత్ర భావములోనికి నడిపించే మహాదేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకాల్లో పుట్టాడు. దేవదూతలు వచ్చి గొల్లలకు శుభవార్తను తెలియపరిచారు. రాత్రివేళ చీకటిలో ఉన్నవారు, వారికి ఒక శుభ సమాచారాన్ని మీకోసం తెచ్చాను అని. ఏంటా శుభ సమాచారం? మనకు రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు అని పేరు కూడా దేవదూతలు చెప్పారు. సి స్టాండ్స్ ఫర్ క్రైస్ట్. అదేంటో కానీ క్రిస్మస్ అంటే చాలా చాలా సీలు కలుస్తాయి. ఇక్కడ మనం ఈ చిన్ని పశువుల పాక, ఇక్కడ చాలా మంది దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలందరూ కూడా మురిసి సంతోషంగా గీతాలు పాడారని, దేవుని స్తుతించారని మనం బైబిల్ వాక్యంలో విన్నాం. ఈ సత్యాన్ని ప్రపంచమంతా, యూనివర్సల్ సెలబ్రేషన్ ఇస్ ఎ క్రిస్మస్, ప్రపంచమంతా కూడా పులకించి ఇంటింటికి వెళ్ళి పలకరించుకుంటూ క్యారల్స్ పాడతారు. సో ఈ పిల్లలు అన్ని ఇళ్లకు వెళ్ళకపోయినా, గొప్పగా పాడలేకపోయినా, బట్ దే ఆర్ ఏంజల్స్. వాళ్ళు దేవుని స్తుతిస్తూ పాడినటువంటి దేవదూతలకు గుర్తుగా ఇక్కడ ఉన్నారు. సో సి స్టాండ్స్ ఫర్ క్యారల్స్. మళ్ళొక సి ఉంది, క్రిబ్ అని అంటాం. దిస్ ఈస్ క్రిబ్. సిస్టర్ని రిక్వెస్ట్ చేశాను, నేను మాట్లాడేటప్పుడు లెట్ ద క్రిబ్ బి దేర్. ఆ క్రిబ్లో చిన్ని బాలుడైన యేసయ్య ఉన్నారు, ఏంజల్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ పశువులు మాత్రం కనపడటంలా. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పశువులు ఉన్నాయి. దీని గురించి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. దేవదూతలు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, సర్వశక్తిమంతుడైన వాడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకములో పుట్టాలి అంటే దానికి లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సంవత్సరాల కొలది ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అంచెలంచెలుగా సిద్ధపడింది. ఆ సిద్ధపడే దానిలో ప్రతి ఒక్కరూ, దేవదూతలు అందరూ తమ తమ యొక్క పార్ట్ ప్లే చేస్తూ ఉన్నారు. సో దేవదూతలు ఒకసారి మనుషులను సిద్ధపరచడం కోసం ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, మరి అక్కడ బోధించడానికి ఉన్నవారు ఉన్నారు. ఇప్పుడు బోధించడానికి లేనటువంటిది పశువులకే కదా. అడవిలోనికి వెళ్ళి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళను కూడా సిద్ధపరుద్దాం అనుకున్నారు. అందుకనే దేవదూతల సమూహము అడవిలో దిగింది. అందరూ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఎవరికి అంటే అడవిలో ఉండే జంతువులన్నిటికీ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా బోధించి, ఇక్కడ మనము కూర్చున్నది, మీటింగ్ పెట్టుకున్నది లోకరక్షకుడైన వాడు, మన శాపాలను తీసేసేవాడు, అందరినీ రక్షించేవాడు, అందరికీ దేవుడై ఉన్నవాడు, ఈ సృష్టినంతా సృష్టించిన మహాదేవుడు మానవ రూపాన్ని దాల్చి కన్యమరియ గర్భాన జన్మించబోతున్నాడు. ఆ జన్మించటానికి వచ్చినప్పుడు మీలో అక్కడ పరిచర్య చేయడానికి ఎవరు ఇష్టంగా ఉంటారు అని ఆ పశువులను, ఆ యొక్క జంతువులను అన్నిటిని కూడా అడిగారు.
చాలామంది ముందుకు వచ్చారు. ముందు పులి వచ్చింది. పులి వచ్చి దేవదూతలకు చెప్తోంది, నేను మృగరాజుని, అడవి రాజుని, నాకంటే బలమైన వాళ్ళు ఇంకెవరూ లేరు. నేను నిలబడితే ఆయనకి ఏ హాని ఉండదు, అక్కడికి రావటానికి కూడా జంకుతారు. నేను నిలబడతాను, నేనే ఆయనను కాపాడగలిగిన వాడను అని చెప్పిందంట. దేవదూతలు ఆ మాట విన్న తర్వాత అనుకున్నారు, లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు గాని గర్వము లేనివాడు కదా, ఏమాత్రం హెచ్చించుకోనివాడు కదా, మరి ఆయన దగ్గర పశువుల పాకలో ఉండాలి అంటే గర్వాత్ములకు అతిగా అవకాశం లేదు కదా, గర్వాత్ముల మధ్య ఆయన పుట్టడు కదా. మరి ఈ పులి ఉండటానికి ఇష్టంగా ఉంది కానీ చాలా గర్వంగా ఉంది, డబ్బాలు పలుకుతుంది, సొంతగా గొప్పలు చెప్పుకుంటుంది. ఇది ప్రభువుకి ఇష్టం ఉండదు కదా. కనుక పులిరాజుకు చెప్పారు, ఉండు, కాస్త కొంచెం తగ్గించుకోవడం మంచిది. ప్రభువుకి నువ్వు దగ్గరగా పరిచర్య చేయాలంటే వినయం కావాలి, తగ్గింపు కావాలి అని. తర్వాత మళ్ళీ అడిగారు, మీలో ఇంకెవరైనా ఉన్నారా అంటే ఒక చక్కని నెమలి పురివిప్పి అందాన్ని చూపించి, అసలు నా అంత అందగాళ్ళు ఇక్కడ అసలు ఎవరూ లేరు, నా అందం ముందు ఎవరు పనికిరారు, నా అందాన్ని ప్రదర్శించి రాజులకు రాజుగా పుట్టబోయే ఆయన దగ్గర నేను ఉంటాను, నేను కనిపెట్టుకొని ఉంటాను అని. ఇదే యాటిట్యూడ్ అంటారు కదా. మళ్ళా ఈ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్న నెమలిని అన్నారు, అందము దేవుడిచ్చింది, ఆనందము దేవుడిచ్చేది, జ్ఞానము దేవుడిస్తాడు. ఆ జ్ఞానవంతుడైన దేవుని దగ్గర నీకు నువ్వు గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రమో అధికారం ఉంది. కనుక నీవు రావడం, నువ్వు అనడం దేవునికి ఇష్టం కాదు, ముందు తగ్గించుకో అని చెప్పారు. మూడవదిగా ఇంకెవరు వస్తారు అంటే నక్కొచ్చింది. నక్క అనగానే మనకేం జ్ఞాపకం వస్తుంది? జిత్తుల మారి నక్క. మోసం చేయటం వచ్చు, లేని కబుర్లు చెప్పడం వచ్చు, రంగులు వేసుకోవడం వచ్చు, నటన చేయడం వచ్చు. నేనుంటాను, నేను ఎవరినైనా అడ్డగించి మోసగించి ఆయనను కాపాడుకొనగలను అని చెప్తే ఏం అవసరం లేదు. దేవునికి కావలసింది స్వచ్ఛమైన నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళు. మోసాలు చేసేవాళ్ళు, టక్కరి జిత్తులు వేసేవాళ్ళు, టక్కరి జిత్తులు వేసి ఉండేవాళ్ళు ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. కనుక నీవు కూడా కొంచెం దూరంగా ఉండు అన్నాడు. ఇంకెవరు అంటే ప్రతిదానికి ఒక ఇది కనిపిస్తోంది. ఎవరు అని ఆలోచన చేస్తూ ఉండగా పశువులు పాపం కాస్త అమాయకంగా దూరంగా ఉన్నాయి. అవి అమాయకంగా చూస్తూ ఉన్నాయి. దేవదూతలు అడిగారంట, ఇదిగో మీరేంటి దూరంగా ఉన్నారు, ఏమీ మాట చెప్పటంలా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, మీరేమన్నా ఉంటారా అంటే ఆ పశువులు అన్నాయంట, మా దగ్గర ఏముందని మేము చేయగలము, మేము అక్కడ పేడ వేస్తే వాసన వస్తుంది, పాస పోస్తే వాసన వస్తుంది, మేము ఉండేదేమో చిన్న పాకలో, కనుక మేము ఉండటానికి ఎంత మాత్రం అర్హత మాలో ఉందో తెలియదు అంటే దేవదూతలు అన్నారట, దేవునికి కావలసింది మీలాంటి వాళ్ళే, తగ్గించుకున్న వాళ్ళు కావాలి, పరిచర్య చేయడానికి ఇష్టంగా ఉన్నవాళ్ళు కావాలి, తమను తాము పెంచుకొని హెచ్చించుకునే వాళ్ళు అవసరం లేదు అని ఆ రోజు పశువులు ఉన్న స్థలములో దేవుడు జన్మించడం, ఆ పశువులే ఆయనకు ఏమంటారు అతిథులు అనవచ్చు, అక్కడ ఉన్నారు. అందుకని చెప్పాను, ఈ పశువుల పాకలో మరి అవి కనిపించడం లేదు, కానీ మనందరికీ బైబిల్ వాక్యం చెప్తుంది అక్కడ పశువుల మధ్య యేసుక్రీస్తు జన్మించాడు. జన్మించిన యేసుక్రీస్తు దేవదూతలు వచ్చారు. క్యారల్స్ అన్నాం కదా, క్రిబ్బు అనగానే ఇవన్నీ సన్నివేశాలు ఏర్పడుతూ ఉంటాయి. క్యారల్స్ అన్నసరికి స్తుతి పాటలు ఉంటాయి. క్యారల్స్ కావచ్చు, క్రిబ్బు కావచ్చు, క్రిస్మస్ ట్రీ కావచ్చు, క్రిస్మస్ కేక్ కావచ్చు, అన్నిటిలో కూడా మనకు పెద్ద సీ కనిపిస్తుంది. కానీ ఈ సీలన్నిటికీ అర్థం ఎప్పుడు వస్తుందో తెలుసా?
వీటన్నిటికీ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే పెద్ద క్రీస్తు, సి అది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉంటేనే వీటన్నిటికీ అర్థం. యేసుక్రీస్తు లేకపోతే వీటికి అర్థమే లేదు. అందుకని క్రిస్మస్ పండుగను, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడము. క్రీస్తుని ఆరాధించే మనసు లేకపోతే, క్రీస్తుని ఆరాధించే క్రియ లేకపోతే, క్రీస్తు దగ్గరికి వినయముతో వచ్చి మోకరించి స్తుతించే మనసు లేకపోతే క్రిస్మస్ పండుగకు ఏమాత్రం కూడా అర్థం ఉండదు. కనుక ఈ సమయంలో ఈ స్కూలు యాజమాన్యము దీన్ని చక్కగా ఏర్పాటు చేసి స్టూడెంట్స్ లేకపోయినా టీచర్స్తోనైనా ఇది గడపాలి, ఇది జరగాలి, ఇది మనకి అందరికీ ఆశీర్వాదకరం. ఇక్కడ టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు కనుక వాళ్ళతోనన్నా జరిపించాలని ఒక మంచి ఆలోచన, ఒక మంచి యోచన చేసి ఈరోజు ఈ పండుగను నిర్వహిస్తూ ఉన్నారు. మీరందరూ, నేను దూరం నుంచి చూశాను, సిస్టర్ గారిని అడిగాను, స్టూడెంట్స్ లేరన్నారు కదా, అందరూ స్టేజ్ మీద స్టూడెంట్సే ఉన్నారు, భలే నాట్యం చేస్తున్నారు అన్నా. అప్పుడు ఆరోగ్యం సిస్టర్ అన్నారు, లేదు లేదు ఫాదర్, వాళ్ళందరూ టీచర్సే. ఎంత ఎంత వయసు మారిపోయిందా, లేక స్థితి మారిపోయిందా. చక్కగా ఈ పండుగ రోజు అందరూ చక్కని బట్టలు వేసుకొని, దుస్తులు వేసుకొని నాట్యం చేస్తూ దేవుని ఆరాధించారు, దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. కనుక మీ అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ముగించే సమయంలో ఒక మంచి మాట చెప్పాలి. దేవదూతలు వచ్చి దేవుని స్తుతించారు, గొల్లలు వచ్చి కానుకలిచ్చి దేవుని ఆరాధించారు, 3 రాజులు కూడా వచ్చారు. ఆ రాజులు వచ్చి అర్థవంతమైన కానుకలిచ్చి దేవుని ఆరాధించారు. వాళ్ళు దేవుని ఆరాధించారు కనుక, ఆయనను వెతుకుతూ వచ్చారు కనుక బైబిల్ గ్రంథం వాళ్ళ 3 రాజులని జ్ఞానులు అని పిలిచింది. జ్ఞాని ఎవరు అంటే, నేనెవరిని అని తెలుసుకున్నవాడే జ్ఞాని, నేనెందుకు పుట్టాను అన్న తెలుసుకున్నవాడే జ్ఞాని, నేను ఏం చేయాలి అని తెలుసుకున్నవాడే జ్ఞాని. ఏదో ఉన్నాను, ఏదో వచ్చాను, ఏదో పోయాను అంటే కాలం అయిపోతుంది, కానీ నీ వల్ల ఏది సాధింపు ఉండదు. వీఆర్ హియర్ టు అచీవ్, వీఆర్ పర్పస్ఫుల్లీ క్రియేటెడ్. దేవుడు ఊకే అవలోకంగా, అనాలోచితంగా ఎవరిని సృష్టించలా. ఎక్కడ ఎవరిని ఉంచినా, ఏ ఇంటిలోనికి ఒక కోడలు వెళ్ళినా, ఏ స్కూల్లో ఒక టీచర్ ఉన్నా, ఏ ప్యారిష్లో ఒక గురువు ఉన్నా, వీఆర్ ఆల్ కాల్డ్ అండ్ అపాయింటెడ్ అండ్ కమిషన్డ్ విత్ ఎ పర్పస్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం ఉన్నాను అనేది మనం గుర్తిస్తే జ్ఞానం వస్తుంది. 3 జ్ఞానులు అధికారం ఉండుండొచ్చు, డబ్బులు ఉండుండొచ్చు, వారి కింద పని చేసేవాళ్ళు ఉండుండొచ్చు, అంతా సౌఖ్యంగానే ఉంది. కానీ వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు. ఎందుకంటే వారు ఖగోళ శాస్త్రాన్ని చదువుకున్నారు. ఆ ఖగోళ శాస్త్రం ప్రకారం లోకరక్షకుడు యేసు పుట్టినప్పుడు, ప్రపంచాన్ని ఏలే మహారాజు పుట్టినప్పుడు తూర్పున జ్ఞాన నక్షత్రం పుడుతుందని చదువుకున్నారు వాళ్ళు. అది ఎప్పుడైతే వెలిసిందో వాళ్ళకొక సందేశం అందింది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రపంచాన్ని ఏలే లోకరక్షకుడు పుట్టినాడు, మనం వెళ్ళాలి, ఆయన దగ్గర కలవాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకు కానుకలు సమర్పించుకోవాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన అధికారాన్ని మనం గుర్తించాలని 3 రాజులు వెళ్ళారు. వెళ్ళి అర్థవంతమైన కానుకను వారికి సమర్పించి ఆరాధించారు. ఆరాధించిన తర్వాత జరిగిన సన్నివేశం మనం చాలా ముఖ్యంగా, ఆ చిన్ని బాలుడైన యేసయ్యను, సత్యవంతుడైన ప్రభువుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒక అధికారి. ఆయన పేరు హేరోదు రాజు అంటారు. హేరోదు నక్కజిత్తులవాడు, మోసగాడు, పొందిన మేలును మరిచిపోయేవాడు. అందుకనే ఆ రాజులకు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆరాధించండి, ఆయన ఎక్కడ పుట్టాడో నాకు చెప్పండి,
నేను తర్వాత వెళ్ళి ఆయన ఆరాధిస్తాను అన్నాడు. వాస్తవానికి ఆరాధించడానికి కాదు, చంపడానికి. అక్కడ ఆరాధన ముగించుకొని దేవునికి సమర్పణ చేసుకొని తిరిగి వెళుతూ ఉండగా దేవదూత వారికి కనిపించాడు. దర్శనంలో చెప్పాడు, మీరు వచ్చిన దారిలో మళ్ళీ వెళ్ళొద్దు. యు డోంట్ రిటర్న్ బ్యాక్ ద వే యు కేమ్ బ్యాక్. ఇక్కడికి వచ్చినటువంటి దారిలో మళ్ళీ వెళ్ళొద్దు. ఎందుకని? ఆ దారి క్షేమకరమైనది కాదు. ఆ దారిలో కుట్రలు ఉన్నాయి, దొంగలు ఉన్నారు, ఆ దారిలో నిజాయితీ లేదు, సత్యాన్ని చంపే వాళ్ళు ఉన్నారు. డోంట్ గో బ్యాక్ ఇన్ దట్ సేమ్ వే. ఆ దారిలో వెళ్ళొద్దు, దారి మళ్ళీ వెళ్ళండి అని దేవదూత వారికి ఒక మార్గాన్ని చూపించాడు. ఇందాక ప్రారంభంలో చెప్పాను, వీఆర్ కమింగ్ టు ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్. మహాదేవుని యొక్క పుట్టుక జన్మదినోత్సవాన్ని కొనియాడుకున్న తర్వాత నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 2020 ముగించుకొని 2021లోనికి కాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ సమయంలో మనం గుర్తించుకోవాల్సిన మాట ఇదే. దేవుని దగ్గర ఉండే దూతలు శుభవర్తమానాన్ని తెచ్చి ఆ జ్ఞానులతో, తెలివైన వారితో ఏమని చెప్తున్నాడు? మీరు ఆరాధించారు, చాలా సంతోషం. ప్రభుని వెతుకుతూ వచ్చారు, కనుక్కున్నారు, ఆయన ముందు మోకరించారు, అర్థవంతమైన కానుకలిచ్చి ఆయన్ని స్తుతించారు, చాలా సంతోషం. బట్ ఐ వాంట్ టు అడ్వైజ్ యూ అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, డోంట్ రిటర్న్ బ్యాక్ ఇన్ ద సేమ్ వే. అంటే వచ్చే దారిలో ఆపద ఉంది. ఈరోజు మనకు చెప్పే మాట ఏంటంటే, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ వే. రెండు మన జీవితంలో కావాలి. ప్రభువుని కలవక ముందు ఒకసారి, కలిసిన తర్వాత మనసు మారాలి. ఏ మారాలి అంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ విడిచిపెట్టి విసర్జించి దాన్ని తిరిగి వెనక్కు చూడక మనము దేవుని వెతుకుతూ దేవుని యొక్క ఆనందములో బ్రతకాలి. వెనకాల వచ్చిన దారి కరెక్ట్ కాదు, నడిచి వచ్చిన దారి సేఫ్ కాదు. ఒకవేళ మన జీవితంలో పరమకర్త అయిన దేవుని చేరడానికి, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా ఉండటానికి మన జీవితంలో ఏమైనా అడ్డు ఏమన్నా ఉందేమో, కొరత ఏమైనా ఉందేమో, మన నడతలో ఏమన్నా మార్పు చేయవలసి ఉందేమో, మన జీవితంలో విసర్జించవలసినవి, విడిచిపెట్టవలసినవి ఏమన్నా ఉన్నవేమో ఒకసారి మనం ధ్యానం చేసుకోమని, ఆలోచించమని దేవదూత ప్రకటించాడు. దేవుని సందేశం మనకు వచ్చింది. ఆ సందేశాన్ని విన్న గొల్లలు ఆ రాత్రి వేళ గొర్రెలను కానుక తీసుకొని వెళ్ళి దేవుని స్తుతించారు. అంత మాత్రమే కాదు, జ్ఞానులకు సందేశం అందింది. వాళ్ళు వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించారు. ఈ సమయంలో అదే దూతలు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనకి కూడా సందేశం వచ్చింది. దూత సందేశం ఏంటంటే, చేంజ్ యువర్ వే, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. చేంజ్ అనేది ప్రభు కోరుకుంటున్నాడు. వాట్ షల్ వి చేంజ్? అది మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఎక్కడ మనం కుంటుపడ్డామో, ఎక్కడ మనకు కొరత ఉందో, ఎక్కడ మన జీవితం పవిత్రంగా లేదో, ఎక్కడ మన జీవితంలో పరిశుద్ధత లేదో, వాటిని విడిచిపెట్టి విసర్జించి దేవుని దగ్గరకు నడిచి వచ్చి చిన్ని బాలుడైన యేసు క్రీస్తు, బిగ్ సి. డోంట్ థింక్ ఆఫ్ టెలిఫోన్స్ ప్లీజ్. బిగ్ సి అంటే యేసు క్రీస్తు. క్రీస్తు అనగా రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. లోకాన్ని కాపాడే నిమిత్తం అభిషేకించబడిన వాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. దేవదూతలు చెప్పారు, పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉంటారు, ఆయన పేరు క్రీస్తు అని చెప్పారు. ఆ క్రీస్తుని మన జీవితంలో పొందుకోవాలి. ఆ క్రీస్తు తెచ్చిన రక్షణ మనం అంగీకరించాలి. ఆ క్రీస్తు చూపించిన మార్గములో మనం నడవాలి. మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, క్రైస్తవులకు మతము లేదు. క్రైస్ట్ నెవర్ ఎస్టాబ్లిష్డ్ ఎ రిలీజియన్. మతము లేదు, క్రైస్తవులకు మార్గం ఉంది.
పాతకాలంలో క్రైస్తవులను, క్రీస్తుని అనుసరించే వాళ్ళను, క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళను వాళ్ళు క్రైస్తవులని పిలువబడలా, మార్గమును అనుసరించువారు అని పిలువబడ్డారు. తర్వాత క్రైస్తవ్యం, క్రీస్తు తత్వం, క్రీస్తు మనస్సు కలిగిన వాళ్ళే క్రైస్తవులని చెప్పడం ప్రారంభించారు. ఈ శుభ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రభు పేరిట మీకందరికీ శుభములు అభినందనలు తెలియపరుస్తూ, ఆ బిగ్ సి యేసుక్రీస్తు. ఇక నుంచి ఎప్పుడైనా బిగ్ సి అంటే యేసుక్రీస్తు, క్రైస్ట్. ఆ క్రీస్తు ప్రభువే మన రక్షకుడై, క్రీస్తే మన పాపాలను క్షమించేవాడై, క్రీస్తే జీవమునిచ్చువాడై, క్రీస్తే పరలోక కవాటాలను తెరిచి మనలను లోకములో తండ్రితో ఐక్యం చేసేవాడై, మన పాపాలను క్షమించడం కోసం వచ్చిన మహాదేవుడు కనుక ప్రభుని నిండు మనసుతో ఆరాధిద్దాం. ఆ ప్రభుని మన రక్షకుడుగా అంగీకరిద్దాం. ఆ ప్రభుని మన హృదయాల్లో జన్మింప చేసుకొని మన ఇళ్లల్లో ఆయన తెచ్చిన శాంతి, సమాధానం, పాపమన్నింపు, ఆనందం, వీటన్నిటిని మనము అందరము పొందుకోవాలని ఆ దేవుడు మనందరినీ బలముగా దీవించాలని ప్రార్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ వన్స్ అగైన్ చిల్డ్రన్, కంగ్రాచులేషన్స్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. అందరూ ఒకసారి గట్టిగా అందామా? హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా అనాలి. అగైన్ అందరు కలిసి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.